ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరొక లెక్క, తగ్గేదేలే అంటే ఇది హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్. భాగ్యనగరం భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన కొత్వాలగూడ ఇకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూపై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైన వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించి తీరుతామని చెబుతుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడుతూ వస్తున్నారు. ఏకంగా హైదరాబాద్ కు అనుబంధంగా ఓ కొత్త నగరాన్ని నిర్మించేందుకు అడుగులు వేశారు. రేవంత్ రెడ్డి మనసులోనున్న సిటీ అభివృద్ధి ఆలోచనను ఇప్పుడు మరోసారి బయటపెట్టారు. అయితే సిటీ డెవలప్మెంట్ లో ఎలాంటి అనుకూల ప్రతికూలతలు ఉన్నాయో వెల్లడించారు. మార్పునకు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్ నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ మురికికి స్వస్తి చెప్పాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలలో పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపిస్తున్నాడు. వచ్చే 5 ఏళ్లలో బుల్లెట్ ట్రైన్ పరుగులకు శంషాబాద్ అతిపెద్ద జంక్షన్ కాబోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అభివృద్ధి జరిగేటప్పుడు కొంత భూములు కోల్పోవడం కామన్ అని, భూములు ఇస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో భారత్ ఫ్యూచర్ సిటీతో చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూములిచ్చే బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. కొత్వాలగూడ ఎకో పార్క్ నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్న అన్ని వర్గాలకు లాభం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహకాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో నైట్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల టూరిస్టులు వచ్చేలా ఆహ్లాదకరమైన నగరాన్ని నిర్మించే ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పనిచేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. మొత్తంగా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వ్యూను ప్రజల కళ్లకు కట్టారు.